గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదే మీరు ఓకే ఆ జర్నీ లైటర్ వేలో చెప్పారు. అంత బాండింగ్ ఏర్పడడానికి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయిగా. మల్లికార్జునరావు గారు అంటే మీకు ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది మీకు. ఏంటది? ఆయన చనిపోయినప్పుడు కూడా విపరీతంగా ఏడ్చినట్టున్నారు మీరు. కొన్ని నాకు అట్లా నేను ప్లాన్ చేసుకోను. ఏదైనా ఒక గ్లెజర్ని జేబులో పెట్టుకుని ఆ టైం కొంచెం అట్లా అని అలా ఉండదు. కొన్ని చోట్ల నిజంగా ఏడవాల్సిన చోట కూడా నాకు ఏడుపు రాదు, అలా మోగగా ఉంటుంది మనసు. కొన్ని చోట్ల చిన్న వాటికి ఏడుపు వచ్చేస్తుంది. చిన్న అదేంటో మరి అది ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఈవీ గారు పోయినప్పుడు అప్పుడు నేను అన్నీ తెలిసి ఆయనకి ఒంట్లో బాగోలేదు ఇవన్నీ నేను చాలా బాధపడుతూనే ఉన్నాం. మగాడిని అన్నీ తెలిసినవాడిని ఏడ్చేయక్కర్లేదు, అంత నాకు ఆగలేదు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ జరిగింది. అందులో క్యాజువల్గా అన్నాడు ఆయన, ఈవీ గారికి మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉందనుకుంటాను, అసలు ఆయన పేరు చెప్తేనే మీరు ఎమోషన్ అవుతారట అనేటప్పటికి నాకు పట్టుకుంది లోపల. కాసేపు నేను మాట్లాడలేకపోయాను. క్యాజువల్గా అడిగాడు, నేను అంతకుముందు కూడా ఆ మూడ్లో లేను, వేరే మూడ్లో ఉన్నాను. చాలాసేపటికి నేను మాట్లాడలేకపోయాను. అది ప్లాన్డ్ కాదు అది. అట్లా చాలా ఉంటాయి అలాంటి. అందుకే మా అమ్మాయి అప్పగింతలు చెప్పాను కదా పెద్ద, నేను అప్పుడు ఏడవలసిన పరిస్థితి ఏం కాదు, ఊళ్ళోకి వెళ్ళాలి. కాకపోయినా అది ఒక సందర్భం జీవితంలో. ఎన్నాళ్ళు మన దగ్గర పెరిగింది, ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది. పక్కింట్లోనే ఉండొచ్చు, మనం ఒకే ఇంట్లో వాటాలో ఉండొచ్చు, అయినా కూడా ఆడపిల్ల అనే డెఫినేషన్ ఆడ ఏడది కాదు అనేది అప్పుడు ప్రూవ్ అవుతుంది, వెళ్ళిపోతుంది ఆడకి. అప్పుడు అంతే. మల్లికార్జునరావు గారిది ఆయన గుడ్ ఫ్రెండ్స్ అంతే. చాలా అనుభవాలు అన్నీ కొన్ని మేము పక్కనే స్థలాలు కూడా కొన్నాం. ఏదైనా నా కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకునేవాడిని, ఆయన కష్ట సుఖాలు నాతో చెప్పుకునేవాడు. శ్రీరామ్జీ అంటాడు, గొంతు భలే మెటాలిక్ వాయిస్, భరణ్ అంటుంటాడు. ఇలా మాయమైపోయినట్టు వెళ్ళిపోయాడయ్యా, ఇలా సింహంలా ఉండేవాడు అంటాను. అంటే నిజమే కదా అనిపించేది. అట్లా శ్రీరామ్జీ ఆయన చితక తండేశారు తెలుసా మీకు? ఏమంటే ఆడంటే వాడు ఎందుకు చితక తన్నారు, ఎక్కడ చితక తన్నారు, ఎవరు చితక తన్నారు, ఇవన్నీ మనకి 100 క్వశ్చన్లు వచ్చేస్తాయి అతను చిన్న స్టేట్మెంట్ తోటి. ఎవరినండి, ఎప్పుడే తెలీదా మీకు, భలేవరే, మామూలుగా కొట్టలేదు. ఇలా కొంత లీడ్ అయ్యాక అప్పుడు పాయింట్కి వచ్చేవాడు. పిక్యులర్గా ఉండేవాడు. మీ కొలీగ్స్ అందరూ ఇప్పుడు యాక్టింగ్లో కొలీగ్స్ అందరు చాలామంది, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఎంఎస్ గారు, ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు, చాలామంది ఒకే సంవత్సరంలో చాలామంది చనిపోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంటుంది ఆ సిచ్యువేషన్ మీకు? ఒకటేసారి అసలు ఏదో అనుకున్నట్టుగా ఒకేసారి ఇందులో 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యాదృచ్ఛికం, రెండోది లాజికల్ ఎలాగో ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు కమెడియన్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ యూత్ 19, 18 అని నేను చెప్పను, కానీ మాతో పోలిస్తే యంగ్స్టర్స్ వీళ్ళు. ఇప్పుడు జబర్దస్త్ అని వాళ్ళని వీళ్ళని కొంచెం మరీ అంత ఏజ్డ్ కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు టీచర్సా ఇంకోట ఈ జబర్దస్త్లోకి రాకముందు వాళ్ళు ఏంటనేది వాళ్ళు కూడా కొందరు పాపం రైటర్స్గా ట్రాక్స్ అవి రాసి చిన్న వేషాలు వేసి స్ట్రగుల్ నాకు తెలుసు. చాలామంది అందులో కొందరు ఆ ప్రవాహంలో అందులో దూరిపోయారు. అట్లా టీమ్స్ అందులో బ్యాచ్లు అలా ఎవడో చిన్న టాలెంట్ ఉన్న అందులో దూరి వాడు టీం హెడ్ అయిపోయి అలా చాలా మార్పులు జరిగాయి. కానీ అందులో కొందరు రియల్ కష్టజీవులు ఉన్నారు, కొందరు బోనస్గా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు. అందరూ టాలెంట్ లేకుండా ఎవడు రాడు. ఇంకా ఏజ్ పరంగా చూస్తే అందరూ కూడా ఇప్పుడు మనిషికి 100 ఏళ్ళు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ బిలో 50 years కాదు, 100 ఏళ్ళు మనిషి ఆయుర్దాయం అయినా కూడా ఒక 60-70 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే, ఓ 35-40 years ఫస్ట్ హాఫ్ అనుకుందాం, గ్యారంటీగా అందరూ బతుకుతారు. తర్వాత సెకండ్ హాఫ్ ఎంతో ఎవరికి తెలియదు. 41 ఏట పోవచ్చు, 61 ఏట పోవచ్చు,
91 ఏట పోవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ముందు వాళ్ళందరూ హెల్తీగా యూత్ఫుల్గా ఇదిగా ఉంటారు. 39 ఏళ్ళ వాడిని కూడా యూత్ అనే అంటారు కదా. సో యూత్ బ్యాచ్ వాళ్ళు దాదాపుగా. మేమందరూ కూడా 40 దాటాక ఇంకా 41 అయినా కూడా యూత్ కాదు. మా బ్యాచ్ వేరు. పేరుకి అంతమంది కమెడియన్స్ ఉన్నాం కానీ అంతమందిలో కూడా ఏజ్డే 50+ వాళ్ళే అందరూ. అందులో కొందరు లెక్చరర్స్, కొందరు టీచర్స్, మిగిలిన వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. సినిమాలో ఒక ఏదో ఉంది, ఒక కొటేషన్, ప్రతి సినిమాకి ముందో కథ తర్వాత కథ ఉంటుంది. ముందు కథ తర్వాత కథ. మనం ఒక చిన్న మైసూర్ పాక్ తయారు చేసి అందులో ఇక్కడికి కట్ చేసి ఇది పెడుతున్నాం మనం. దీని వెనకాల మైసూర్ పాక్ ఉంది, తర్వాత మైసూర్ పాక్ ఉంది. అట్లాగే మన సినిమా 2 గంటలు చేపిస్తున్నాం. హీరో 20వ ఏట నుంచి మొదలెట్టుకుంటున్నాం. 20 ఏళ్ళ జీవితం వెనకాల ఉంది. 20 నుంచి 21 ఏడు వరకు ఒక ఏడాది చూపిస్తున్నాం హీరోయిన్ పెళ్లి చేసుకోవడం దాకా. 21 తర్వాత 60 ఏళ్ళ జీవితం ఉంది వాడికి. ముందు కథ తర్వాత కథ ఉంటుంది. ఆ కథకి ఈ కథకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే మా కమెడియన్స్ అందరికీ ముందు కథ చాలా ఉంది. వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చి ఉండొచ్చు, క్లాసులో లెక్చరర్స్ అయ్యి ఉండొచ్చు, టీచర్స్ అయ్యి ఉండొచ్చు, రచయితలు అయ్యి ఉండొచ్చు, నటులు అయ్యి ఉండొచ్చు. అన్నిటికీ ఉదాహరణలు ఉన్నాయి. ఇంచుమించుగా ఏదో రంగంలో ఏదో రకంగా పేరు తెచ్చుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది, ఇంక్లూడింగ్ మన కొండవలస వీళ్ళు స్టేజ్ నుంచి వచ్చారు, జయప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ కూడా. కొందరు ఏంటంటే స్టేజ్ నుంచి రాకపోయినా, లెక్చరర్స్ కాకపోయినా ఇదే సినిమా ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉన్నారు. ఓకే, సపోజ్ జయప్రకాష్ రెడ్డి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. జీవ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఈ మల్లికార్జునరావు ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు మాకంటే ఇండస్ట్రీకి. వాళ్ళు ఓ 10-15 ఏళ్ళు కొంచెం అలా ఈడ్చుకెళ్ళినట్టుగా ఉండేది. పెద్దగా బిజీ అయిపోలేదు. ఉన్నారా అంటే ఉన్నారు, లేరా అంటే లేరు, అలా ఉండేది. తర్వాత ఎక్కడో ఈవి గారి సినిమాల్లోనో ఇంకొకరి సినిమాల్లోనో అలాగ వాళ్ళకి ఒక మలుపు తిరిగి జీవితం. ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళకి అదే ఓకే బాలకృష్ణ గారి సినిమా, దాంతో ఆయన దూసుకొచ్చి పెద్ద విలన్ అయ్యారు. అంతకుముందు ఆయన జంబలగిడి పంపలో చిన్న వేషం వేశాడు జయప్రకాష్ రెడ్డి, 3 చక్రాల సైకిల్ తొక్కడం ఇవాళ. అంటే స్ట్రగులింగ్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంది వాళ్ళకి. మాకు నాటకాల పీరియడ్ ఉంటే వాళ్ళకి స్ట్రగులింగ్ ఇండస్ట్రీలో ఉన్న స్ట్రగులింగ్ పీరియడ్. మేమందరం ఒక బ్యాచ్గా ఒక చోట కలిసాం. అక్కడి నుంచి ట్రావెల్ చేసాం 15 ఏళ్ళు ఎంతో. ఆ 15 ఏళ్ళు ఇంకా మా రాజ్యంగా ఉండేది. నేను యాక్టర్గా అయ్యి 2000 సంవత్సరంలో వచ్చాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్గా. అంతకుముందు నేను 12 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా యాక్టర్గా 2000 సంవత్సరం ఫిబ్రవరి. చాలా బాగుంది. అక్కడి నుంచి ఈ వేల్ట్ వరకు లెక్కేసుకుంటే 17 ఏళ్ళు కరెక్ట్గా ఫిబ్రవరికి. నా నటన జీవితం, సినిమా జీవితం 17 ఏళ్ళు. ఈ 17 ఏళ్లలో మేమందరం ఒక ఏజ్ గ్రూపు, ఒక 5-10 ఏళ్ళు ఇటు అటు తేడా చూపిస్తే ఈ నేను చెప్పిన సెకండ్ హాఫ్ ఏజ్ గ్రూపు. మేమందరం ఈ 17 ఏళ్ళలో వయసు వచ్చింది. కొందరికేమో రకరకాల అనారోగ్యాల కారణం కావచ్చు, జీవితంలో వాళ్ళ ప్రయాణంలో అనేక టెన్షన్స్ ఎదుర్కొని బాడీ రెసిస్ట్ చేసుకోలేకపోవచ్చు, కొందరేమో అలసిపోయి ఉండొచ్చు, కొందరేమో చిన్న రుగ్మతలు ఉండొచ్చు. వీటి వల్ల వాళ్ళు మంచిగా వాళ్ళ టైం అయిపోయినట్టుగా అలా వెళ్ళిపోయారు. కొందరు ఏమీ అవ్వకుండానే మాయమైపోయినట్టు అలా ఉన్నారు. ఏదైనా కూడా అయ్యో 21 వెళ్ళిపోయాడు, 31 వెళ్ళిపోయాడు అన్నది కాదు. వాళ్ళు షష్టిపూర్తికి ముందు తర్వాత వెళ్ళిన వాళ్ళు మంచిగా షష్టిపూర్తి తర్వాత వెళ్ళిపోక్కర్లేదు. వేళ రేపు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయుష్ ప్రమాణం పెరిగింది. మరి జీవితంలో ఎక్కువ అలసట, ముఖ్యంగా టెన్షన్స్ తట్టుకోలేకపోవడం, ఎక్కువ సినిమాలు ఉంటే ఎలా చేయాలి, అసలు లేకపోతే ఎలా గడవాలి. ఈ ఫీల్డ్ మాయదారి ఫీల్డ్. అది మనిషిని హ్యాపీగా స్థిమితంగా మామూలు ఉద్యోగి పొద్దున్నే 9ంటికి టిఫిన్ తిని మధ్యాహ్నం డబ్బా బ్యాగులో పెట్టుకుని 1 గంటకు బెల్ల కొట్టగానే బెల్ల కొట్టకపోయినా మనమే పెట్టుకు తిని సాయంత్రం ఇంటికి వచ్చి అని ఏదో మల్లెపూల దండ ఏదో తెచ్చి అలా సిస్టమేటిక్గా ఉండదు. నైట్ షూటింగ్లు, డే షూటింగ్, ఏ షూటింగ్ లేకపోవడం,
ఆదివారం అందరికీ సెలవు, మనకి షూటింగ్ ఉంటుంది. సోమవారం నుంచి అందరూ బిజీగా ఉంటారు, మనం ఖాళీగా ఉంటాం. ఇర్రెగ్యులర్, డిస్టర్బ్డ్, టెన్షన్తో కూడుకున్న ఎవరి లెవెల్కి వాళ్ళకి, లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా అందరికీ వాళ్ళ టెన్షన్స్. అందరికీ తెలుసు టెన్షన్ ఉండకూడదు, ఆ టెన్షనే ఉండాలి, టెన్షన్ ఉండకూడదు అని తెలియని వాడు ఎవడు? నిన్నటి జనరేషన్ వాళ్ళు పాడయ్యారు డబ్బులు కూడబెట్టుకోక, మనం జాగ్రత్తగా ఉండాలని తెలియని వాళ్ళు ఎవరు? అన్నీ తెలుసున్న సిచ్యుయేషన్స్ని బట్టి మనిషి బతకాలంతే. సో ఇది కమింగ్ టు ది పాయింట్, మేము అందరూ ఒక ఏజ్ గ్రూప్ అవడం వల్ల ఇంచుమించుగా 2-3 ఏళ్ళు ఇటు అటుగా ఇంక మనం వాళ్ళ ఆరోగ్య రీత్యా ఇంకో రీత్యా ఆ వయసులో వెళ్ళారు. ఇంకా బతకచ్చు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసి ఉంటే. మెయింటైన్ చేసిన వాళ్ళు కొందరు వెళ్ళి ఉండొచ్చు, చేయలేని వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, అది మనం చెప్పలేం. ఇది ఒక ఆస్పెక్ట్ సైంటిఫిక్గా. ఇంకా యాక్సిడెంటల్గా ఇంకో ఇదేంటంటే అందరూ ఒకేసారి 2-3 ఏళ్ళలో పోవక్కర్లేదు కదా. ఇప్పుడు అవును, మన ఇద్దరికి కూడా ఒక 50 years అనుకో, నువ్వు 90 years దాకా బతకచ్చు, నేను 55 years పోవచ్చు. అంటే మన ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంది పోవడంలో. కానీ అలా జరగలేదు ఇక్కడ. ఒక 2-3 ఏళ్ళలో మొత్తం అన్నీ ఏదో అలాగా కళ్ళు తెరిచి మూసే లోపల ఏమైపోయారు వీళ్ళందరూ అన్నట్టు అయిపోయింది. అది దురదృష్టం. అది ఒక సునామీయో లేకపోతే ఇంకొక ఫ్లడ్ ఏదో వస్తే చూడు, భూకంపం ఏదో వస్తే ఎలా చెప్పుకుంటాం, అలాగా సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ, కమెడియన్స్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం ఏంటి ఇంత మంచి వాళ్ళు మన చుట్టూ ఉండేవారు ఏమైపోయారు వాళ్ళు అనేది ఎవరికీ అర్థం కాని మ్యాటర్ అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.